అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తల్లి రౌద్ర రూపం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ కుర్చీలు చీఫ్ గెస్ట్ కోసం, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటూ స్టేజీ కింద జనాలు కూర్చున్న చోటును చూపిస్తూ వినయ్ మరియు కావ్యతో అన్నది పార్టీ అరేంజ్ చేస్తున్న అమ్మాయి. ఎందుకంటే వాళ్ళు చీఫ్ గెస్ట్ కోసం అరేంజ్ చేసిన కుర్చీల్లో కూర్చున్నారు. మేమెవరో నీకు తెలియదనుకుంటా, మేము ఇక్కడ గెస్టులమే, మమ్మల్ని ప్రియాంక పిలిచింది అన్నది కావ్య. ప్రియాంక కావ్య స్నేహితురాలు. మీరు గెస్టులే, కాదనట్లేదు, కానీ ఈ కుర్చీలు చీఫ్ గెస్ట్ కోసం, కాసేపట్లో వస్తూనే ఉంటారు, తొందరగా కిందకు వెళ్ళండి అన్నది ఆ అమ్మాయి. ముఖం తిప్పుకుంటూ కావ్య భర్తతో కిందకు వెళ్ళి కూర్చుంది. అప్పుడే పార్టీ హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. కారణం, చీఫ్ గెస్ట్స్ వచ్చారు. కారులో నుండి గాయత్రి దిగింది. పట్టుచీర, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని నడుస్తూ స్టేజిపైకి వచ్చింది గాయత్రి. అందరూ ఆవిడను చూస్తున్నారు. అప్పుడే వినయ్, కావ్య గాయత్రిని చూశారు. ఇద్దరికీ కాళ్ళ కింద భూమి కంపించినంత పని అయ్యింది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి మదిలో ఒకటే ప్రశ్న, ఇదెలా సంభవము? ప్రియాంక అత్తగారికి గాయత్రి మంచి స్నేహితురాలు. ప్రియాంక కూతురి నామకరణ మహోత్సవానికి పిలవడంతో గాయత్రి వచ్చింది. గాయత్రి అమ్మాయికి పేరు పెట్టి తన మెడలో ఉన్న చైన్ అమ్మాయి మెడలో వేసింది. ఇది చూసిన వినయ్ మరియు కావ్యకు షాక్ తగిలినట్టయింది. కాసేపటికి అసిస్టెంట్తో కలిసి గాయత్రి వెళ్ళిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మేము ఒక ఆయాని పెట్టుకోవాలనుకుంటున్నాము, ఎవరన్నా దొరుకుతారా? హాస్పిటల్ రిసెప్షన్లో అడిగాడు వినయ్. సార్, టైం 11 కావస్తుంది. ఇప్పుడు అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. కేవలం ఒక్క ఆయా ఉంది. నైట్ డ్యూటీలో ఉన్నవాళ్ళు డ్యూటీల మీద ఉన్నారు. కావాలంటే ఆవిడను పిలుస్తాను అనింది రిసెప్షనిస్ట్. త్వరగా పిలవండి. చిన్న పిల్లవాడిని నా భార్య ఒక్కతే చూసుకోలేకపోతుంది. ఇంటి దగ్గర నాకు ఇంకొక బాబు ఉన్నాడు, అందుకే నేను ఇక్కడ ఉండలేను అన్నాడు వినయ్. సరే అంటూ ఆయాను పిలిచింది రిసెప్షనిస్ట్. ఆవిడకు కాస్త వయసు ఎక్కువగా ఉంది. మొహం చీర కొంగుతో కప్పుకొని ఉంది. ముసలావిడలా కనిపిస్తుంది. ఈవిడ బాబునేం చూసుకుంటుంది? ఈవిడను చూసుకోవటానికే ఒక మనిషి కావాలి, ఇంకొకరిని పిలవండి అన్నాడు వినయ్. ముందే చెప్పాను కదా సార్, ఎవ్వరూ లేరు. నైట్ డ్యూటీలో ఉన్నవాళ్ళు డ్యూటీల మీద ఉన్నారు. మీరు కావాలంటే బయటి నుండి ఎవరినన్నా తెచ్చుకోండి అనింది రిసెప్షనిస్ట్. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అప్పుడే నా పని చూస్తారు అన్నది ఆ ముసలావిడ. ఆవిడ గొంతు వినగానే వినయ్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆవిడ ముఖం వైపు చూశాడు. వినయ్కు ఆకాశం నెత్తిమీద పడ్డట్టయింది. నువ్వా? ముందు నువ్వు సరిగ్గా ఉండు, తర్వాత బాబును చూసుకుందువు అన్నాడు వినయ్. ఈవిడ ఆయాగా వద్దు అన్నాడు వినయ్. అలా మాట్లాడకండి సార్, డబ్బు అవసరం ఉంది, ఒకసారి నా పని చూడండి అన్నది ఆ ముసలావిడ. వినయ్ వద్ద వేరే దారి కూడా లేదు. అసలు వినయ్ ఆవిడను చూసి అంతలా షాక్ ఎందుకవుతున్నాడు? ఎందుకంటే ఆ వృద్ధురాలు ఎవరో కాదు, వినయ్ తల్లి గాయత్రి. ఇక్కడే హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తుంది. ఆవిడతో ఏమీ మాట్లాడకుండా వినయ్ కావ్య ఉన్న గదికి వెళ్ళాడు. కావ్య, బాబుని చూసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఆయా కోసం రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్ళాను. అక్కడ ఆయాగా ఎవరున్నారో తెలుసా? మా అమ్మ అన్నాడు వినయ్. అవునా? అత్తయ్య ఇక్కడా? అది కూడా ఆయాలాగా అంటూ ఆశ్చర్యంగా అన్నది కావ్య. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఉదయం నుండి నీ ఆపరేషన్, తర్వాత బాబుని రూమ్కి తీసుకురావడం, ఈ పనులతోనే సరిపోయింది. అందుకే ఆయా సంగతి మర్చిపోయాను. ఇంత రాత్రివేళ వేరే ఎవరూ అందుబాటులో లేరు అన్నాడు వినయ్. నా మాట వినండి, ఆయా కంటే నానమ్మ బాబుని బాగా చూసుకుంటుంది. మళ్ళీ ఈవిడని కొద్ది రోజులు మన ఇంటికి తీసుకువెళ్దాము. ఇంటి పనులు, బాబు పనులు చేయటానికి ఫ్రీగా ఆయా దొరికింది అన్నది కావ్య. నిజమే, కానీ మనమిద్దరం అమ్మ పట్ల ఇంత చేశాక మళ్ళీ అమ్మ మనతో ఇంటికి వస్తుందంటావా అన్నాడు వినయ్. క్షమించమని
కాస్త ఏడ్చినట్టు చిన్న డ్రామా చేద్దామండి. అలాగే పిల్లల మీద ఒట్టు వేద్దాం, తప్పకుండా వస్తుంది అన్నది కావ్య. సరే, నేను ఈ ఒక్కరోజు రాత్రికి ఆవిడని ఆయాగా పెడతాను. అప్పుడు నువ్వే ఆవిడను మనతో ఇంటికి రావడానికి ఒప్పించు అన్నాడు వినయ్. సరే, నేను చూసుకుంటాను అన్నది కావ్య. వినయ్ వెళ్ళి రిసెప్షనిస్టుతో మాట్లాడి గాయత్రిని కావ్య గదికి పంపించమన్నాడు. కావ్య గదికి వచ్చింది గాయత్రి. బాబుని ఎత్తుకుని డబ్బా పాలు తాపిస్తున్న గాయత్రితో, అత్తయ్య, ఇక్కడ మిమ్మల్ని ఆయాగా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. మీరు ఇంటి నుండి వెళ్ళిపోయాక చాలా బాధపడ్డాము. మీ కొడుకు నేను మీకోసం చాలా వెతికాము. తెలిసిన వాళ్లకు ఫోన్లు చేశాము, కానీ మీరు మాత్రం దొరకలేదు అన్నది కావ్య. నిజమా కావ్య, మీరు నా కోసం వెతికారా అడిగింది గాయత్రి. అవునత్తయ్య, మమ్మల్ని క్షమించండి. ఇక నుండి మీరు మాతోనే ఉండండి. మనవళ్లను చూసుకుంటూ ప్రశాంతంగా గడపండి. ఇక నుంచి మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అన్నది కావ్య. సరే కావ్య, నాకైనా మీరు తప్ప ఎవరున్నారు? రిసెప్షన్లో చెప్పి వస్తాను నేను మీతో పాటు వెళ్తున్నానని. అలాగే ఇక హాస్పిటల్లో పని చెయ్యనని కూడా చెప్పేస్తాను అంటూ గాయత్రి రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్తుంది. ఇంతలో రిసెప్షన్లో ఉన్న షీల గాయత్రిని చూస్తూ, మేడం, మేడం, ఏమైంది? ఇప్పుడే వెళ్ళారు కదా అని అడిగింది. అరే, ఎందుకు మేడం అని పిలుస్తున్నావు? నీకు చెప్పాను కదా షీల, ఈ నాటకం ఇలాగే కొనసాగనివ్వమని. ఎవ్వరికీ అనుమానం కలగకూడదు. నేను చెప్పేదాకా నన్ను మేడమని పిలవకు అన్నది గాయత్రి. కానీ మేడం, ఈ హాస్పిటల్కి యజమాని అయిన మీరు వాళ్ళ ముందు ఆయాలా ఎందుకు నటిస్తున్నారు? అసలు వాళ్ళెవరు అడిగింది షీల. నన్ను ఇంటి నుండి గెంటేసిన కొడుకు కోడలు వాళ్ళు. ఎన్ని దుర్మార్గాలు చేశారో నా మీద అంటూ కళ్ళు చెమర్చాయి గాయత్రికి. ఈరోజు వాళ్లకు నా అవసరం ఉంది కాబట్టి క్షమాపణలు అడుగుతుంది నా కోడలు అనింది గాయత్రి. మరి మీ గురించి ఎందుకు చెప్పలేదు అడిగింది షీల. లేదు షీల, వీళ్ళు మారరు, మారినట్టు నటిస్తున్నారు. నన్ను నమ్మించి ఫ్రీగా ఇంటి పని చేయించుకోవడానికి చేస్తున్న డ్రామా ఇదంతా. నన్ను ఎలాగైతే ఆకలితో పస్తులు పెట్టారో, కుక్కలకు వేసినట్టు బ్రెడ్ ముక్కలు వేశారో, నన్ను ఎలాగైతే గదిలో బంధించారో అంటూ గాయత్రికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. కాసేపటికి తనను తాను సముదాయించుకొని, నేనేంటో తెలియచేయటానికే వీళ్లతో పాటు వెళ్తున్నాను. ఏ రోజైతే వీళ్లను హాస్పిటల్లో చూశానో ఆ రోజే నేను ఆయాలాగా నటించి తిరిగి వీళ్ల ఇంట్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను అన్నది గాయత్రి. అది సరే కాని మేడం, మిమ్మల్ని ఇంటి నుండి గెంటేశారు కదా, మరి ఎలా ఇంత ఆస్తిని పలుకుబడిని సంపాదించారు అంటూ షీల అడిగింది. అదంతా పెద్ద కథ, ఎప్పుడన్నా కలిసినప్పుడు చెబుతాను. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఆయానే, అదొక్కటి గుర్తుపెట్టుకో. 2 రోజుల్లో కోడలు డిశ్చార్జ్ అవుతుంది. అప్పటిదాకా స్టాఫ్కు కూడా నన్ను మేడం అని పిలవకుండా జాగ్రత్త పడాలి అంటూ గాయత్రి కావ్య గదికి వెళ్ళింది. తరువాత 2 రోజులకు కొడుకు కోడలితో వాళ్ళ ఇంటికి వెళ్ళింది గాయత్రి. ఇంటికి వెళ్తూనే, అత్తయ్య, బాబుకు ఇన్ఫెక్షన్ అవుతుంది. ముందు ఇంటినంతా తూర్చి తడిబట్ట పెట్టమనింది. ఆ తర్వాత వంట పని చూసుకోండి అన్నది కావ్య. కావ్య కాస్త అలసటగా ఉంది. కాసేపు నిద్రపోయి లేచాక పని చేస్తాను అనింది గాయత్రి. బాబుని చూసుకోవడానికే వచ్చారు కదా, కానీ ఏదో కంపెనీ యజమానురాలులాగా బిల్డప్ కొడుతున్నారు. హాస్పిటల్లో పేషెంట్ బట్టల నుండి అంతా పని మీరే చేయాల్సింది. మిమ్మల్ని ఇంకా ఆ పనుల నుండి విముక్తిరాలిని చేశాను, సంతోషించండి అన్నది కావ్య. సరే అంటూ గాయత్రి పనులు చేయటానికి వెళ్ళింది. నెల గడిచింది. ఒకనాడు కావ్య హెల్త్ చెకప్ అంటూ బాబుని తీసుకుని హాస్పిటల్ వెళ్ళింది. గాయత్రిని కూడా తనతో తీసుకెళ్ళింది. కావ్య చెకప్ కోసం లోపలికి వెళ్ళింది. అటు గాయత్రి షీలా మరియు అక్కడే పనిచేసే ఒక మనిషితో కలిసి ప్లాన్ వేసింది. మేడం, ఆ రోజు మీరు పూర్తిగా చెప్పలేదు, ఇవాళ చెప్పండి. ఈ వయసులో ఇంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారు అడిగింది షీలా. తప్పకుండా చెప్తాను షీలా. నేను ఒక నర్సుగా ఉద్యోగం చేసేదాన్ని. డ్యూటీ టైమింగ్ మారుతూ ఉంటాయి. అందుకే ఇంటి వ్యవహారాలన్నీ ఎక్కువగా నా భర్త చూసుకునేవారు.
కొడుకు వినయ్ని ఎక్కువగా వాళ్ళ నాన్నగారే చూసుకునేవారు. మాకు ఒక చిన్న కిరాణా దుకాణం ఉండేది. షాప్ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టి వినయ్ని చూసుకునేవారు నా భర్త. ఒక యాక్సిడెంట్లో వినయ్ నాన్న మరణించారు. ఒక్కసారిగా ఒంటరిదాన్నయ్యాను. నా అనేవాళ్ళు ఆదరించలేదు. ఇక ఇంటి వద్ద ఉండి దుకాణాన్ని చూసుకుంటూ కొడుకును చూసుకుంటూ ఉద్యోగాన్ని వదిలేశాను. అప్పుడు వినయ్ 12వ తరగతి చదువుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. వినయ్కు చదువు పూర్తయి ఉద్యోగం వచ్చింది. ఒకనాడు వినయ్, అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది, ఇక నువ్వు దుకాణం నడపవలసిన అవసరం లేదు. ఉద్యోగం కోసం కొంత డబ్బు కట్టాలి, షాప్ అమ్మేద్దామన్నాడు. కొడుకు మాటని కాదనకుండా షాప్ అమ్మేశాను. ఉద్యోగంలో స్థిరపడ్డాక వినయ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే గడిచింది. కానీ కోడలికి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు. కాలం గడుస్తూ కొడుకు కూడా కోడలి మాటనే వినేవాడు. ఇంటి పని నాతో చేయించి కొడుకు ఆఫీసు నుండి వచ్చాక అబద్ధాలు చెప్పేది కావ్య. మీ అమ్మగారు ఏ పని చెయ్యరు, ఇంటి పనంతా నేనే చేశాను అని అబద్ధాలు చెప్పేది. కోడలి మాటలనే నమ్మేవాడు వినయ్. రోజూ నన్ను తిట్టేవాడు. నేను నిజాన్ని చెప్పినా నమ్మేవాడు కాదు. ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు. ఏనాడు నన్ను తిన్నావా అని కూడా అడగరు. వాళ్ళు తినగా మిగిలింది నేను తినాలి. ఒకరోజు సాయంత్రానికి తిరిగి వస్తామని చెప్పి నన్ను ఇంట్లో పెట్టి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. వంటింటికి కూడా తాళం వేసింది కోడలు. కానీ వారం గడిచినా తిరిగి రాలేదు. ఇంట్లో ఏమీ తినడానికి వీలు లేకుండా చేశారు. కారణం, ఏమీ తినకుండా నేను చావాలని, నా చావు కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు. కేవలం నీళ్లు తాగి ఎన్నాళ్ళు బ్రతకగలము? 2 రోజులు గడిచింది. ఇక ఆకలికి తట్టుకోలేక నా గది కిటికీ వద్ద నిలబడి పక్కింటి సుశీలమ్మ గారిని పిలిచాను. నా పరిస్థితి తెలిసిన సుశీలమ్మ భోజనమిచ్చింది. వెంటనే వినయ్కు ఫోన్ చేసి తల్లిని ఇంట్లో వదిలి ఇంటికి తాళం వేసి వెళ్లారని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించడంతో కొడుకు కోడలు ఇంటికి వచ్చారు. కావ్య తల్లికి ఆరోగ్యం బాగాలేనందున ఎక్కువ రోజులు వాళ్ళ ఇంట్లో ఉండవలసి వచ్చిందని సుశీలమ్మ గారికి అబద్ధాలు చెప్పారు ఇద్దరు. కానీ ఆవిడ ఇంటికి వెళ్ళిపోయాక అసలు ఆవిడను ఎందుకు పిలిచావు అంటూ వినయ్ నన్ను తిట్టాడు. నా కోడలు నన్ను గదిలో పెట్టి కొట్టింది. ఆ రోజు ఇద్దరూ కలిసి నన్ను వదిలించుకోవాలని ఆలోచించారు. ఒకరోజు నేను ఇంటి పని చేస్తున్నాను. నా కొడుకు వచ్చి, అమ్మా, నీ సామాన్లు సర్దుకో అన్నాడు. ఎక్కడికి వినయ్ అడిగాను నేను. నరకానికి, నువ్వెలాగూ వెళ్ళవు, అందుకే నేనే పంపిస్తాను అన్నాడు నా కొడుకు. ఎందుకిలా మాట్లాడుతున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ మళ్ళీ అడిగాను. అంతలో కోడలు, ముసలిదానా, నోరు మూసుకొని సామాను బ్యాగ్లో సర్దుకో. మమ్మల్ని జైలుకు పంపాలనుకున్నావా? కొడుకు కోడలిని జైలుకు పంపాలనుకున్న నువ్వు చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి? 1 గంటలో బయలుదేరాలి, నీ సామాన్లు సర్దుకో అన్నది కోడలు. ఇద్దరూ గదిలోకి వెళ్ళిపోయాక నేను నా బ్యాగ్ తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయాను. కానీ ఎక్కడికెళ్లాలో అర్థం కాలేదు. నడుస్తూ వెళ్తుంటే ఒక గుడి కనపడింది. గుడి వద్ద ఉన్న మెట్లపై కూర్చున్న నాకు కన్నీరు ఆగడం లేదు. అంతలో కాస్త దూరంలో జనాలు గుమిగూడారు. ఏమయ్యిందో అని నేను వెళ్ళాను. ఒక పెద్దాయన కింద పడిపోయి ఉన్నాడు. అప్పుడే ఎవరో అంబులెన్స్కు ఫోన్ చేశారు. నేను అందరినీ పక్కకు తోసుకుంటూ అతని వద్దకు వెళ్ళి ముందు అతని నాడి పట్టుకొని చూశాను. తర్వాత శ్వాస ఆడుతుందో లేదో చూశాను. వెంటనే సిపిఆర్ చేశాను. అప్పటికీ అతనిలో ఎటువంటి చలనమూ లేదు. అప్పుడే అంబులెన్స్ వచ్చింది. అతనితో పాటు నేను హాస్పిటల్ వెళ్ళాను. హాస్పిటల్ చేరుకునేలోపు అతనిలో చలనం వచ్చింది. డాక్టర్ చెక్ చేసి తొందరగా సిపిఆర్ చేయడం వలన పేషెంట్ బ్రతికాడని నన్ను మెచ్చుకున్నారు. అప్పటి నుండి నా జీవితం మారిపోయింది. నిజానికి నేను సిపిఆర్ చేసింది ఒక డాక్టర్కి. అతనికి చాలా వయసు ఉంది. అతనికి సంతానం లేదు. అతని పేరు డాక్టర్ అశోక్ అంటూ తన గతాన్ని చెప్పింది గాయత్రి. ఏంటి, మన పెద్ద డాక్టర్ అశోక్ గారా అడిగింది షీల. అవును షీల, మన డాక్టర్ అశోక్ గారే నా జీవితాన్ని కాపాడారు. డాక్టర్ గారు కోలుకున్నాక తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నా వివరాలు అడిగారు.
నేను ఒక నర్సునని తెలిసి కొద్ది రోజులు తనతో పాటు హాస్పిటల్లో పనిచేయమన్నారు. రోజులు గడుస్తూ అశోక్ గారు వయసు కారణంగా ఎక్కువ పని చేయలేకపోయేవారు. అప్పుడు నా పని నచ్చి నన్ను హాస్పిటల్ సగం వాటాకు యజమానిగా నియమిస్తూ, గాయత్రి, ఆడది తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని నీ కొడుకుకు చూపెట్టు అన్నారు అశోక్ గారు. ఆ విధంగా నేను ఇంత ఎత్తు ఎదగగలిగాను అన్నది గాయత్రి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొడుకు వద్దకు వెళ్ళారు అడిగింది షీలా. షీలా, ఇంతకు ముందు ఎటువంటి ఆధారము నాకు లేదు, కానీ ఇప్పుడు వాళ్లకు బుద్ధి చెప్పే స్థాయిలో ఉన్నాను. ఇప్పటికి నేను వాళ్లతో వెళ్ళి నెల అయ్యింది. తొందరలోనే నన్ను ఇంతలా సతాయించిన కొడుకు కోడలికి బుద్ధి నేర్పాలి. వాళ్లకు వాళ్ళ స్థాయి చూపిస్తాను. అందుకే వాళ్లతో వెళ్ళాను అనింది గాయత్రి. అంతలో చెకప్ అయిపోయి కోడలు రావడంతో గాయత్రి, కావ్య బాబుతో పాటు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వస్తూనే, అత్తయ్య, త్వరగా వంట పని చేయండి, తర్వాత నాకు మాలిష్ చేయండి అన్నది కావ్య. సరే అంటూ జరగబోయేది తలుచుకొని వంట పని మొదలుపెట్టింది గాయత్రి. కోడలు చెప్పిన పనులన్నీ చేసింది. అదే రోజు సాయంత్రం 5 మంది ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న వినయ్ని పిలిచారు. సార్, మేము రియల్ ఎస్టేట్ చేస్తాము. మీ ఇల్లు మంచి లొకేషన్లో ఉంది. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాము. అందులో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాప్, అలాగే సెకండ్ ఫ్లోర్లో 2 ఇళ్ళు మరియు 40 లక్షల డబ్బు ఇస్తాము. మీకు డీల్ ఓకే అయితే డాక్యుమెంట్స్పై సంతకం చెయ్యండి అన్నారు. ఏ పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా? మీరు చెప్పగానే సంతకాలు పెట్టడానికి అన్నాడు వినయ్. మీరు సంతకం పెడుతూనే మీకు 5 లక్షల నగదు ఇప్పుడే ఇచ్చేస్తాము. అప్పుడైనా నమ్మకం ఉంటుంది కదా. మీకు ఇష్టమైతేనే సంతకం చేయండి, లేదా పక్కింటి వాళ్లతో డీల్ మాట్లాడుకుంటాము అన్నారు వాళ్ళు. వాళ్ళ మాటలు విన్న కావ్య వినయ్ని లోపలికి పిలిచింది. డీల్పై సంతకం చేస్తూనే మనకు నగదు ఇస్తారు. ఇంతకంటే నమ్మకం ఇంకేం కావాలి? ఇక మీకు ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండదు. వచ్చిన డబ్బుతో సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. డీల్ ఒప్పుకుందామండి అనింది. కానీ కావ్య, ఇలాంటివన్నీ నమ్మలేము అన్నాడు వినయ్. అందుకే నమ్మకం కోసం మనకు నగదు ఇస్తున్నారు కదా అన్నది కావ్య. సరే అంటూ వినయ్ వాళ్లతో మాట్లాడి డాక్యుమెంట్స్పై సంతకం చేశాడు. వాళ్ళు చెప్పినట్టుగానే నగదు వినయ్ చేతిలో పెట్టారు. ఒక 15 రోజుల్లో పని మొదలు పెడతాము అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు కావ్య, అత్తయ్య, ఇక ఇంటి నుండి వెళ్ళిపోండి. ఇక మేము తొందరలోనే కోటీశ్వరులం కాబోతున్నాము. ఇక మీలాంటి వాళ్లను పనిలో పెట్టుకోను. ఇక ఇప్పటి నుండి లగ్జరీగా బ్రతుకుతాము అన్నది కావ్య. ఉన్నట్టుండి ఇంటి నుండి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళగలను? హాస్పిటల్ పని వదిలేశాను కదా అన్నది గాయత్రి. వెళ్ళకపోతే ఎవ్వరికీ తెలియకుండా గంగలో కలిపేస్తాను అంటూ గాయత్రి సామానంతా ఇంటి బయట పడేసింది కావ్య. ఇక ఏమీ చెయ్యలేక కన్నీళ్లను తుడుచుకుంటూ గాయత్రి సామానుతో వెళ్ళిపోయింది. 10 రోజులు గడిచాయి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ కుర్చీలు చీఫ్ గెస్ట్స్ కోసం, మీరు అక్కడికెళ్ళి కూర్చోండి అంటూ స్టేజీ కింద జనాలు కూర్చున్న చోటును చూపిస్తూ అన్నది పార్టీ అరేంజ్ చేస్తున్న అమ్మాయి. మమ్మల్ని ప్రియాంక పిలిచింది, మేము ఇక్కడి గెస్టులమే అన్నది కావ్య. మీరు గెస్టులే, కాదనట్లేదు, కానీ ఈ కుర్చీలు పార్టీ చీఫ్ గెస్ట్స్ కోసం. కాసేపట్లో వస్తూనే ఉంటారు. తొందరగా కిందకు వెళ్ళండి అన్నది ఆ అమ్మాయి. మొహం తిప్పుకుంటూ కావ్య భర్తతో కిందకు వెళ్ళి కూర్చుంది. అప్పుడే పార్టీ హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. కారులో నుండి గాయత్రి దిగింది. అప్పుడే వినయ్, కావ్య గాయత్రిని చూశారు. ఇద్దరికీ కాళ్ల కింద భూమి కంపించినంత పని అయింది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి మదిలో ఒకటే ప్రశ్న, ఇదెలా సంభవం? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరికీ అర్థం కాలేదు తల్లి ఈ స్థాయికి ఎలా ఎదిగింది అని. 15 రోజులు గడిచాయి. డీల్ కుదుర్చుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చారు. వినయ్ను బయటికి పిలిచి ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు గ్రూప్లోని ఒకతను. మేము బాడుగ ఇంటిని వెతుక్కున్నాము, వెళ్ళిపోతాము. అది సరే, కానీ పని ఎప్పుడు మొదలు పెడతారు? అపార్ట్మెంట్ ఎప్పటికి తయారవుతుంది?
షాపు ఇల్లు రిజిస్ట్రేషన్ ఎప్పుడుంటుంది అడిగాడు వినయ్. ఏ షాపు, ఏ ఇల్లు? మా పని ఎప్పుడో అయిపోయింది. మీరు ఇంటి నుండి వెళ్ళిపోవడమే మిగిలి ఉంది అన్నాడతను. ఏ పని గురించి మాట్లాడుతున్నారు? అసలు మీరు పని స్టార్ట్ కూడా చెయ్యలేదే అన్నాడు వినయ్. మీరు ఇంటిని వదిలి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇల్లు మేడం పేరున రిజిస్టర్ అయ్యింది అన్నాడతను. మీరు ఏం చెప్తున్నారు? ఎవరా మేడం అడిగాడు వినయ్. అప్పుడే BMW కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి గాయత్రి దిగి, నేనే కొన్నాను ఈ ఇంటిని అన్నది. వినయ్, కావ్య తమ కళ్ళని వాళ్లే నమ్మలేకపోతున్నారు. 15 రోజుల క్రితం పని మనిషిగా బయటికి వెళ్ళిన అమ్మ ఇప్పుడేంటి ఇలా అంటూ ఇద్దరూ నోళ్లు తెరిచి తల్లినే చూస్తున్నారు. సంతోషపడండి, మేడం పిల్లల గురించి ఆలోచించి 5 లక్షలు ఇచ్చారు, లేదంటే రోడ్డు మీద అడుక్కోవలసి వచ్చేది అన్నాడతను. అమ్మా, ఇంత డబ్బు ఎక్కడి నుంచొచ్చింది ఆశ్చర్యంగా అడిగాడు వినయ్. నీ కొడుకు పుట్టిన హాస్పిటల్ యజమానురాలు గాయత్రి గారు, ఆవిడకు డబ్బుకు కొదవా అన్నాడు గ్రూపులోని అతను. మేమేమన్నా వెర్రివాళ్లలాగా కనిపిస్తున్నామా? మా మీద కోపంతో ఆవిడ నలుగురిని వెంటేసుకుని డ్రామాలు చేస్తుంది. ఏ ముసలి మళ్ళీ రూంలో బంధించి కొట్టాలా అనింది కావ్య. కావ్య చెంప పగలగొట్టింది గాయత్రి. నా భార్యను కొడతావా అంటూ వినయ్ అన్నాడు. వినయ్ చెంప కూడా పగలగొట్టింది తల్లి. అప్పుడు నాకు ఏ ఆసరా లేక మీ అరాచకాలను అనుభవించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ గాయత్రి ముందు ఒక్క మాట మాట్లాడే అర్హత మీకు లేదు అంటూ జరిగినదంతా చెప్పి ఇద్దరి చేతులు పట్టుకొని ఇంటి బయటకు లాగింది. వీళ్ళ సామాను బయటపడేయండి అన్నది గాయత్రి కోపంగా. ఎప్పుడూ చూడని తల్లి రౌద్ర రూపం చూసిన కొడుకు కోడలు తల్లి కాళ్ల మీద పడ్డారు. అమ్మా, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను, ఇప్పుడు ఎలా బ్రతకగలము అంటూ వేడుకున్నారు. కానీ అప్పటికే గాయత్రి కొడుకు కోడలు చేసిన అరాచకాలకు వాళ్లతో బంధాలన్నీ తెంచుకుంది. మీరిద్దరూ క్షమార్హులు అంటూ కారు ఎక్కి వెళ్ళిపోయింది. తెలుగు వాయిస్ ప్రేక్షకులకు చిన్న విన్నపం. మీరు ఏ ఊరి నుండి నా కథలను ఆదరిస్తున్నారో మీ పేరుతో పాటు మీ ఊరి పేరు కూడా రాయండి. తద్వారా నా కథలని ఎవరు ఆదరిస్తున్నారో తెలుస్తుంది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.